ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా తరచుగా ఈ యొక్క అంశం గురించి ధ్యానించి ఉంటాం, మంచి కాపరి. మరి ఈనాడు మంచి కాపరి యొక్క హృదయమును అలవర్చుకోమని ఆ ప్రభు మనందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాడు. మంచి కాపరి యొక్క హృదయమును అలవర్చుకోమని ఆ ప్రభు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమునిచ్చి వాటిని కాపాడి వాటిని పరలోక ఆహారమును తన పునరుత్థాన మహిమ ద్వారా ఏ విధంగా ప్రసాదిస్తూ ఉన్నాడో ఈనాడు మనం ప్రత్యేకంగా ధ్యానిద్దాం. మరొకసారి ఆలకించండి. నిజమైనటువంటి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమునిచ్చి వాటిని కాపాడి వాటికి పరలోక ఆహారమును తన పునరుత్థాన మహిమ ద్వారా ఏ విధంగా ప్రసాదిస్తూ ఉన్నాడో దాని గురించి కొద్దిసేపు మనమందరము కూడా ధ్యానిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో కాపరి గురించి, కాపరి యొక్క లక్షణము గురించి, కాపరి యొక్క లక్ష్యము గురించి కూడా అనేక మార్లు తెలియపరచడం జరుగుతూ ఉన్నది. కీర్తనాకారుడు 23వ కీర్తనలో మంచి కాపరి గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ కాపరి యొక్క ఉపమానం అంతా కూడా మనకు అక్కడ బహిర్గతం చేయబడుతూ ఉన్నది. లూకా శుభవార్త 15వ అధ్యాయం చూసినట్లయితే మంచి కాపరి గురించి తెలియపరచబడుతూ ఉన్నది. అదేవిధంగా ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణము యోహాను శుభవార్త 10వ అధ్యాయం చూసినట్లయితే మంచి కాపరి యొక్క తత్వము లేదా లక్షణం గురించి మనకు తెలియజేయబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో కొద్దిసేపు మనం మంచి కాపరి గురించి ధ్యానిస్తున్నటువంటి ఈ తరుణంలో నిజమైనటువంటి కాపరి యొక్క విషయాలు, నిజమైనటువంటి కాపరి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. కీర్తనాకారుడు 23వ కీర్తన 1వ వాక్యములో ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవియు లేదు అని చెప్పి తెలియపరచబడుతూ ఉన్నది. ఇక్కడ దేవుడు మనందరికీ కూడా కాపరిగా ఉంటాడని, ఆయన యొక్క సన్నిధిలో మనకు ఎటువంటి లోటు అనేటువంటిది ఉండదు అని చెప్పి ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయమై ప్రభువే నా కాపరి, నాకు ఇక ఏ కొదవయు లేదు అనేటువంటి ఈ యొక్క విషయం గురించి ధ్యానించేటప్పుడు ఒక 4 ప్రధానమైనటువంటి అంశాల గురించి కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి అంశాన్ని చూసుకున్నట్లయితే కీర్తనాకారుడు 23వ అధ్యాయంలో 2-3 వాక్యాల గురించి మనం చూసినట్లయితే అతడు పచ్చిక పట్లలో విశ్రమింప చేయను అని చెప్పేసి తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నిజమైనటువంటి కాపరి ఎల్లప్పుడూ కూడా తన యొక్క మంద గురించి ఆలోచిస్తాడు, వాటి యొక్క అవసరతల గురించి ఆలోచిస్తాడు. అవి ఎప్పుడు ఆకలి గొంతు ఉన్నాయా, ఎప్పుడు దాహము గొంతు ఉన్నాయా అని చెప్పి ఆ కాపరి ఆలోచిస్తూ ఉంటాడు. ఏ సమయంలో ఎటువంటి ఆహారాన్ని వాటికి వసగాల అన్నటువంటి విషయం గురించి ఆ కాపరి నిత్యము ఆలోచిస్తూ ఉంటాడు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆహారాన్ని ఆ కాపరి తన యొక్క మందకు, గొర్రెలకు అందిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి స్వచ్ఛంగా ఆయనంతటికి ఆయనే పచ్చిక బయలను ఎతికి అక్కడ అవి చక్కగా మేయడానికి అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాడు. మరి పచ్చిక అనగా స్వచ్ఛమైన అని అర్థం. అది స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తన యొక్క మందకు ఆ కాపరి అందిస్తూ ఉంటాడు. మరియు శాంతికరమైనటువంటి జలముల యొద్దకు వాటిని తోడ్కొని పోతూ వాటి యొక్క ఆత్మను పరవశింప చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఇది మొదటి అంశం. రెండవ అంశం గురించి మనం ధ్యానించినట్లయితే ఆయన సురక్షితముగా వాటిని కాపాడును అని 23వ కీర్తనలోనే 4వ వాక్యం పలుకుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క కాపరి తన యొక్క గొర్రెలను వాటికి ముందుగా నడుస్తాడు, వాటిని తోడ్కొని వెళ్తాడు, వాటి యొక్క మార్గాన్ని ఆయనే నిర్ణయిస్తాడు, నిర్దేశిస్తాడు. వాటిని దారి తప్పనీయడు, లోయలో పడనివ్వడు, గోతిలోనికి పడనివ్వడు,
సురక్షితంగా వాటిని కాపాడుకుంటూ ఉంటాడు. వాటికి ఆపద రానివ్వడు. వాటిని భయకంపితులు కాకుండా చూసుకుంటాడు. కారణం ఏమిటంటే అవి చివరికి అగాధమైనటువంటి లోయలోనికి వెళ్తున్నప్పటికీ కూడా వాటికి ఏ భయము ఉండదు. ఎందుకంటే వాటి ముందుగా ఆ కాపరి నడుస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది క్రొత్త దారి కావచ్చు, అగాధమైనటువంటి లోయ కావచ్చు, చీకటిగా ఉన్నటువంటి ప్రాంతము కావచ్చు, అది ఏ ప్రాంతమైనప్పటికీ కూడా అవి నిర్భయంగా ముందుకు సాగిపోతాయి. కారణం మంచి కాపరి లేదా ఆ వాటి యొక్క కాపరి ముందుగా వాటికి నడుస్తూ ఉన్నాడు కాబట్టి. ఇంకొక మూడవ విషయం గురించి ధ్యానించినట్లయితే కీర్తనాకారుడు 23వ కీర్తన 5వ వాక్యం గురించి ధ్యానించినట్లయితే ఆయన ఒక విందును ఏర్పాటు చేయను అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. ఈ యొక్క విందును ఏర్పాటు చేయటం అంటే నిజమైనటువంటి కాపరి ఆయన మాటలు చెప్పేటువంటి కాపరి కాదు, కానీ వాటిని పోషించేటువంటి కాపరి. తన యొక్క మందను, తన యొక్క గొర్రెలను నిత్యము పోషించేటువంటి కాపరి, రుచికరమైనటువంటి భోజనముతో పోషించేటువంటి కాపరి, ఎల్లప్పుడూ కూడా వాటికి శ్రేష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహారాన్ని వసగేటువంటి కాపరి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి ఆహారాన్ని నిత్యము శాశ్వతమైనటువంటి ఆహారముగా మనకు ఆ ప్రభు యొక్క దివ్య సప్రసాదాన్ని వసగి ఉన్నారు. ఇది మూడవ అంశంగా మనం భావించవచ్చు. ఇంకొక నాలుగవ అంశం గురించి మనం ధ్యానించినట్లయితే నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును అని 6వ వాక్యం పలుకుతూ ఉన్నది. మరి ప్రభు చూపేటటువంటి శ్రద్ధకు లేదా ఆ కాపరి చూపించేటువంటి శ్రద్ధకు, చూపించేటువంటి కరుణకు, చేసేటువంటి ఉపకారానికి ఈ మంద ఏమైపోతుందంటే దాసోహం అయిపోతుంది. ప్రభు చూపించేటువంటి ప్రేమకు, కరుణకు, శ్రద్ధకు, ఉపకారమునకు ఈ యొక్క మంద దాసోహం అయిపోతూ ఉంటుంది. ఆ కాపరి వద్ద సమస్తము కలదు. ఆ కాపరి దగ్గర ఏ లోటు కూడా లేదు. ఆయన వాటికి ఎటువంటి అపకారము కూడా తలంచడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన దగ్గరే ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కరుణను, ఆయన యొక్క ఆదరణను మరియు ఆయన యొక్క ఉపకారమును గ్రహిస్తాయో ఈ మంద ఆయన నుంచి, ఆయన యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయాసపడనే పడవు. కారణం వాటికి కావలసినవన్నీ కూడా ఆయన దగ్గర పొందుకుంటూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ యొక్క 4 అంశాలను 23వ కీర్తనలో మనం ధ్యానించవచ్చు. అదే విధంగా ఆ యొక్క ధ్యానాంశంలో కాపరి యొక్క గొప్పతనం అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంక 15వ అధ్యాయం లూకా శుభవార్తలో చూసినట్లయితే మనం తప్పిపోయినటువంటి గొర్రె యొక్క వృత్తాంతాన్ని చదువుతూ ఉన్నాం. దీనినే కారుణ్య ఉపమానము లేదా కరుణ ఉపమానము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ యొక్క తప్పిపోయినటువంటి గొర్రె యొక్క వృత్తాంతం, ఈ వృత్తాంతం మనం అనేక సార్లు చదివి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గొర్రెను కనుగొనడానికి కాపరి పడేటువంటి తపనను మనం ఆ యొక్క వృత్తాంతంలో గమనిస్తూ ఉన్నాం. తప్పిపోయినటువంటి గొర్రెను ఎదుకుటలో కాపరి పడుతున్నటువంటి తపనను మనం ఆ యొక్క వృత్తాంతంలో గమనిస్తూ ఉన్నాం. ఈ వృత్తాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి ధ్యానించేటప్పుడు ఈ కాపరి ఆతృతతోనూ ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ తప్పిపోయినటువంటి గొర్రె కోసం ఎదగటం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకు ప్రతి గొర్రె ముఖ్యమే. ప్రతి గొర్రె కూడా ఆయనకే చెందాలన్నటువంటిదే ఆయన యొక్క ఆశ. ఏ గొర్రె కూడా ఆయన నుంచి దూరంగా పోవడం ఆయనకు ఇష్టం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని గొర్రెలు కూడా బాగుండాలి అన్నటువంటిదే కాపరి యొక్క ఆశ. 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలలో తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసం తప్పిస్తాడు.
మిగిలినటువంటి 99 కూడా వదిలివేసి ఈ తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసం తప్పించి ఎతుకుతాడు. ఎంతవరకు ఎతుకుతాడు? దొరికేంత వరకు ఎతుకుతాడు. దాన్ని ఏ విధంగా కూడా వదులుకోవడానికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా తప్పిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఆయన నుంచి దూరం అవ్వటము ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకే చెందాలి, ఆయన యొక్క సన్నిధిలోనే ఉండాలి, ఆయన ఇచ్చేటువంటి ఆహారాన్ని తృప్తిగా భుజించాలి, ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని తృప్తిగా ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి, పొందుకోవాలి అన్నటువంటిదే ఆ ప్రభు యొక్క ఆశ, అభిలాష. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తప్పిపోయినటువంటి యొక్క ఒక్కదాన్ని కూడా ఎతికి పట్టుకుంటాడు, వదిలివేయడు. 99 ఉన్నాయిలే, ఒకటి పోతే పోయిందిలే అనేటువంటి ఆలోచన ఏ మటుకు కూడా ఆయనకు రానే రాదు. ఆ ఒక్కటి ఎక్కడ తప్పిపోయినది, ఏ విధంగా తప్పిపోయినది అని వెతికి దాన్ని తీసుకొని వచ్చి తన యొక్క భుజం మీద వేసుకుని ముందుకెళ్ళిపోతాడు. శిక్షించడు. తప్పిపోయాడు అని చెప్పేసి, తప్పిపోయినది అని చెప్పేసి దాన్ని ఆయన శిక్షించడు. మిగిలినటువంటి 99 గొర్రెల్లో కలుపుతాడు. అందుకనే ఒకే మంద ఒకే కాపరి అన్నటువంటి ఆ సత్యానికి తెరదీస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దురదృష్టం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ ప్రజలందరూ కూడా ఒకే మంద ఒకే కాపరి కింద ఉండాలి. కానీ అనేక మందలు తయారైపోయాయి. అది దురదృష్టం. ప్రభు ప్రారంభించినప్పుడు ఒకే మంద ఒకే కాపరిగా ప్రారంభించాడు. కానీ మనిషిలో ఏర్పడినటువంటి స్వార్థము, సంకుచితమైనటువంటి భావము, వ్యక్తిగతంగా తనను తాను మహిమపరుచుకోవాలనేటువంటి ఆరాటము ఏం చేసిందంటే ఈ ఒకే మంద ఒకే కాపరి దేనికైతే ఆ ప్రభు అలనాడు తెరతీశాడో దాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన చుట్టూ కోకొల్లలు ఉన్నాయి. కానీ ఆ ప్రభు కోరుకుంటున్నది ఈనాడే కాదు, ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? ఒకే మంద ఒకే కాపరిగా ఈ విశ్వంలో ఉన్నటువంటి క్రైస్తవత్వము కూడా ఉండాలి అన్నటువంటిది ఆ ప్రభు యొక్క అభిలాష. మనలో ఎవరైనా తప్పిపోయినప్పటికీ కూడా ఆయన వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాకపోతే మనకు తెలివి ఎక్కువ కదా, ఆయనకు దొరకకుండా పోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆయన మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం తప్పిపోతూ ఉంటాం. తలంపుల ద్వారా, వాక్కుల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా మనం తప్పిపోతూ ఉంటాం. ఆ తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని పట్టుకుని తన సన్నిధికి తీర్చుకోవాలనుకుంటాడు. మనం శిక్షించడం కోసం కాదు, ఆయన యొక్క సన్నిధిలో అన్ని కూడా మనకు లభిస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటామని, అది తెలుసుకొని ఆయన సన్నిధిలోనే ఉండిపోతామని ఆశతోటి మన కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే మనకున్నటువంటి ఈ యొక్క మానవ తెలివితేటల వలన ఏం చేస్తామంటే ఆయనకు కనబడకుండా పోతున్నాం అనేటువంటి భ్రమలో ఉండిపోతాం. ఆయన సర్వాంతర్యామి, ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మనకు ఇస్తూ ఉన్నాడు. ఆ స్వేచ్ఛతో నీవు కనువిప్పు కలిగి తిరిగి వస్తావని ఆ ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి కాపరి గురించి, రెండవది కాపరి యొక్క లక్ష్యం గురించి. ఇప్పుడు ఈనాడు మనం చదివినటువంటి యొక్క వాక్యం కాపరి యొక్క తత్వం గురించి, అనగా ఆయన యొక్క లక్ష్యం ఏంటి, ఆయన యొక్క లక్ష్యం అని మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ధ్యానించినటువంటి ఈ మంచి కాపరి యొక్క తత్వాన్ని మొట్టమొదటి పట్నం లేదా ఈ యొక్క 23వ కీర్తన మనకు తెలియపరిచినది. మరియు కాపరి యొక్క కరుణ గురించి లూకా శుభవార్త తెలియపరుస్తూ ఉన్నది. మరి ఆ రెండిట్లో చెప్పబడినటువంటి వాస్తవం ఎవరి గురించి చెప్తూ ఉన్నాయి? ఇవన్నీ కూడా మంచి కాపరి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువే తెలియజేస్తున్నాడు, నేనే మంచి కాపరిని అంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం అందరము కూడా విశ్వసించాలి, ఆ మంచి కాపరియే పరలోక కాపరిని, ఆ మంచి కాపరియే మహిమగల కాపరి అని, ఆ మంచి కాపరే మరణముతో మందును కాపాడుకున్నాడని తన యొక్క మరణముతో, తరువాత ఆ మంచి కాపరే తన యొక్క ఉత్థానంలో వారందరికీ కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడని మనం తెలుసుకోవాలి. మంచి కాపరి కోసం ఆయన ఏం చేస్తాడట? తన యొక్క ప్రాణమును ధారపోస్తాడు. తన యొక్క ప్రాణమును ధారపోస్తాడు.
అంతగా తన యొక్క మందంటే ఆయనకు అంత ఇష్టం, అంత ప్రేమ, అంత వాత్సల్యం. ఒకసారి ఒక మంచి కథోలిక కుటుంబం, మీలాగా ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయి మంచిగా చదువుతూ ఉన్నది. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. అప్పటి వరకు కూడా రోజు గుడికి వచ్చేది, దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేది. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ పాపకి. ఆ పాప ఏం చేసిందో తెలుసా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అనుకున్న రీతిలోనే ఉత్తీర్ణత పొందింది. వేరే రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలో సీటు సంపాదించింది. వెంటనే తల్లిదండ్రులందరూ కూడా ఆనందపడి సంతోషపడి ఆమెను అక్కడికి సాగనంపారు. అక్కడ ఈ గుడి లేదు, గోపురం లేదు, లేదా ప్రార్థన లేదు, ఈ యొక్క కూటాలు లేవు, ఏమీ లేవు. అక్కడ అనేక మంది ప్రాంతాల నుంచి, అనేక వర్గాల వారు, అనేక విశ్వాసంతో ఉన్నటువంటి వారు వచ్చి అక్కడ ఉన్నారు. వారిలో కలిసిపోయినది. మెల్లిమెల్లిగా ఈ దేవుడు, ఈ భయము, ఈ భక్తి, ఈ విశ్వాసము, ఇవన్నీ కూడా తనలో కనుమరుగైపోయాయి. కొంతకాలానికి కొన్ని సెలవు దినాలు తీసుకొని వారు అక్క దగ్గరికి వెళ్ళారు. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. గుడికి వెళ్ళిపోయి, గుడికి వెళ్ళి గుడి ముఖం చూసి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే వాళ్ళ అక్క, ఆమె యొక్క కుటుంబం అంతా కూడా ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అలా దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమె పిలిచారు, నువ్వు కూడా రా, బయలుదేరరా అంటే, నేను కాసేపు ఆగి వస్తానులే, మీరు వెళ్ళండి అని చెప్పేసి మొదటి ఆదివారం, రెండో ఆదివారం ఏమో నేను వస్తున్నాను, నేను బయలుదేరుతున్నాను, మీరు వెళ్ళండి, మీ వెనకెడితే నేను వస్తానని చెప్పేసి ఆ యొక్క సమయాన్ని గడిపేసింది. వీళ్ళందరినీ కూడా గుడికి పానిచ్చి ఊరు బయట ఉన్నటువంటి ఒక రిసార్ట్ కి ఈ యొక్క స్కూటీ వేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళే సమయంలో ఏమైందంటే, ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బ్యారియర్ ఉంటుంది కదా, దాన్ని గుద్దుకుంది. దాన్ని గుద్దుకునేసరికి కాలు ఇరిగింది. కట్టుకట్టారు, తీసుకొచ్చారు, ఇంటి దగ్గర పెట్టారు. వారం అయిపోయింది. ఆదివారం జరిగింది కదా, మరొక ఆదివారం వచ్చింది. ఈ యొక్క ఆదివారం అలాకి ఈసారి అడగలేదు. దీన్ని 2 సార్లు అడిగినా సరే రావడం లేదని చెప్పేసి అలాక ఆమెను అడగలేదు. నువ్వు ఉండమ్మా ఇక్కడే, మేము వెళ్ళి వస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆమె అంటుంది, నేను కూడా వస్తాను గుడికి అని చెప్పేసి బయలుదేరి గుడికి వచ్చింది. గుడికి వచ్చినప్పుడు వెనక కూర్చున్నది అనమాట, లాస్ట్ బెంచ్లో కూర్చుంది. ఆ రోజు ఈ ఫాదర్ లాగానే పాశ్చాత్య దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఫాదర్ గారు వచ్చి పూజ చేస్తూ ప్రసంగం చెప్తున్నాడు. ఈ ప్రసంగంలో ఏమన్నాడంటే, ఈ ఉపమానాన్ని, ఈ మంచి కాపరి ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి అంటే పాలస్తీనా ప్రాంతంలో గొర్రెలను ఏ విధంగా కాపాడుతారో లేదా ఏ విధంగా కాస్తారో తెలుసుకోవాలి అని చెప్పాడు. అని చెప్తూ ఆయన అన్నాడు, ఈ పాలస్తీనా ప్రాంతంలో గొర్రెలన్నింటినీ కూడా కలిపి మేపుతారు, కానీ కొన్ని గొర్రెలు తప్పిపోతూ ఉంటాయి. ఈ తప్పిపోయినటువంటి గొర్రెలకు కాళ్ళు ఇరగొట్టి వాటిని దగ్గర పెట్టుకుంటాడు అని చెప్పాడు. అది ఆమె యొక్క హృదయాన్ని తాకింది. బహుశా నేను తప్పిపోయానేమో, నేను దేవుడి నుంచి దూరం అయిపోయానేమో, ఈ రోజు నా కాళ్ళు ఇరగొట్టేసి మళ్ళా నన్ను ఇక్కడికి ఆ ప్రభు తెచ్చుకున్నాడు అని చెప్పేసి అనుకున్నది. ఆ ఫాదర్ గారు ఇంకా ఆ సర్మన్, ఆ యొక్క ప్రసంగాన్ని ముందుకు సాగిస్తూ ఆయన అన్నాడు, అయితే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా గొర్రెల కాపర్లు ఏ గొర్రెలైతే వారి యొక్క మాటను ఆలకించవో, తప్పిపోతూ ఉంటాయో, తరచుగా వాటికి ఏదో ఒక లోపాన్ని తీసుకొచ్చేసి అవి కదలకుండా అక్కడ పెట్టుకుంటాడు. కానీ ఈ మంచి కాపరి అలా చేయడు, ఆయన కాళ్ళే ఎరగొట్టుకుంటాడు మనల్ని కాపాడటానికి. ఈ మంచి కాపరి ఏం చేస్తాడు? ఆయన యొక్క కాళ్ళనే ఇరగొట్టుకుంటాడు, నీ కాళ్ళని ఇరగొట్టడు. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, తప్పిపోయినటువంటి నిన్ను, నీ కాళ్ళను ఇరగొట్టకుండా నీలో కనువిప్పు కలుగజేసి నిన్ను ఎక్కడ తీసుకొచ్చుకుంటాడు? ఆయన యొక్క సన్నిధికి తీసుకొచ్చుకుంటుంటాడు. ఏ విధంగా తన యొక్క కాళ్ళని ఇరగొట్టుకుని, ప్రియ సహోదరి సహోదరులారా,
కాబట్టి అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు మనలో ఏమైనా ఉన్నట్లయితే మనం కాళ్ళు ఎరగొట్టుకొని అక్కర్లా, కాస్త కనువిప్పు కలిగినటువంటి మనస్తత్వం పొందుకుంటే తప్పనిసరిగా ఆ ప్రభు చూపించేటువంటి మార్గాన్ని మనం గ్రహించగలుగుతాం. చివరిగా చూడాలి అనుకున్నట్లయితే ఈనాడు ఈ యొక్క వాక్యంలో మనమందరము కూడా ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపట్టాలి అని. ఇంకొకటి, మనమందరము కూడా ఆయన యొక్క మార్గంలో నడవాలి అన్నటువంటిది ఆయన యొక్క లక్ష్యం. మూడవదిగా, మనమందరము కూడా ఆయనలా మారాలి అన్నటువంటిదే ఆ ప్రభు యొక్క ఆకాంక్ష. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆయన యొక్క స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. రెండవది, ఆయన్ని మనము అనుసరించాలి. మూడవది, మనం ఆయనలాగా మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఆ ప్రభు మన నుంచి ఈనాడు కోరుకుంటున్నది. ఆ కాపరి గురించి తెలుసుకో, ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తించు, ఆ కాపరిని అనుసరించు, ఆ కాపరిలాగా మారు.